బోనాలు అంటే ఒకే రకమైన పూజా విధానం కాదు. హైదరాబాద్లోని ప్రతి ప్రాంతానికి, ప్రతి ఆలయానికి, ప్రతి కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు కనిపిస్తాయి. ఇంట్లోనే బోనం తయారు చేయడం మొదలవుతుంది. కొత్త కుండను తీసుకొని అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యాన్ని సిద్ధం చేసి కుండను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. కొందరు బోనం మీద దీపాన్ని కూడా వెలిగిస్తారు. మహిళలు తలపై బోనం పెట్టుకొని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. బోనంతో పాటు అమ్మవారికి చీర, గాజులు వంటి వస్తువులను సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది. మొక్కు తీర్చుకున్న కుటుంబాలు, బంధువులు, స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని పంచుకోవడం, భోజనాన్ని పంచుకోవడం పండుగలో భాగమవుతుంది. బోనాల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో తొట్టెలు సమర్పించడం కూడా కనిపిస్తుంది. రంగురంగుల కాగితాలతో తయారు చేసిన ఈ చిన్న నిర్మాణాలను అమ్మవారికి గౌరవ సూచకంగా సమర్పించే ఆచారం ఉంది. ఇక ఘటం కూడా బోనాల సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. అమ్మవారి రూపంలో అలంకరించిన రాగి కుండను పూజారి మోసుకుంటూ ఊరేగింపులో తీసుకెళ్తారు. చివర్లో ఘటం నిమజ్జనంతో పండుగకు ముగింపు పలుకుతారు. ఇలా చూస్తే బోనాలు ఒక ఆలయంలో జరిగే పూజ మాత్రమే కాదు, ఇంటి నుంచి మొదలై వీధి మీదుగా ఆలయానికి చేరి చివరికి సమాజం మొత్తం కలిపే సామూహిక ఆధ్యాత్మిక వేడుక. గోల్కొండలో మొదలై బల్కంపేటలో భక్తి పరిమళం వెదజల్లి, సికింద్రాబాద్లో జాతర వైభవాన్ని సంతరించుకుని, లాల్ దర్వాజలో పాతనగర సాంప్రదాయాల మధ్య ముగిసే ఆషాఢ బోనాల పండుగ. ఇది కేవలం ఒక మతపరమైన వేడుక కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమైన జానపద సంస్కృతి. బోనం మోసే ప్రతి మహిళలో ఒక భక్తి, డప్పు కొట్టే ప్రతి కళాకారుడిలో ఒక సాంప్రదాయం, పోతురాజు అడుగుల్లో ఒక జానపద శక్తి, అమ్మవారి ముందు నిలిచే ప్రతి భక్తుడిలో ఒక విశ్వాసం. తరాలు మారుతున్నా, నగరం ఆధునికమవుతున్నా బోనాల పండుగ మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. అందుకే హైదరాబాద్ బోనాలు భక్తి నుంచి సంస్కృతి వరకు, చరిత్ర నుంచి జానపద కళల వరకు మన నేల ప్రత్యేకతను చాటి చెప్పే ఆధ్యాత్మిక సంబరం. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ఇది వాటి బోనాల పండుగ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.